తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుంది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు ఎదురు చూస్తున్నారు. 36,450 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ద్వారా దేవస్థానానికి 3,77,00,000 మేర రాబడి వచ్చిందని అధికారులు తెలిపారు. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు సోమవారం కూడా కావడంతో మొక్కుల చెల్లింపు కోసం బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వరుసలో నిల్చున్నారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టింది.